ఓం గం గణాధిపతయే నమః ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలం 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్, జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారిరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాసుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఈ నెల రోజులు కూడా సూర్య భగవానుడు దశమస్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ దాదాపుగా ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా అట్లాగే మూడో స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము, ఈ 2 గ్రహాల యొక్క అనుసంధానము వలన ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో, వ్యాపార రీత్యా ఎవరైనా సంకల్పించుకున్నారో, అట్లాగే తండ్రి గారి యొక్క ఆస్తిని కానీ భూములను కానీ ఏదైనా సరే అమ్మాలనుకున్నారో, సంతానంతో విభేదాలుగా ఉన్నటువంటి వారు సంతానంతో మాట్లాడాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా శుభప్రదమైనటువంటి అవకాశము సూర్య భగవానుడు ఇస్తున్నాడు ఈ నెల రోజులు మొత్తము కూడా. ఎందుకంటే మిథున రాశికి సూర్య భగవానుడు 10వ స్థానంలో ఉండి మంచి వ్యాపార స్థితుల్ని, ఉద్యోగ అవకాశాలు లేటుగా రావచ్చేమో కానీ ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా మిథున రాశి వారికి వస్తున్నాయి. దీని తర్వాత 15వ తేదీ నుండి ఏప్రిల్ 15 నుంచి చివరి వరకు కూడా ఏప్రిల్ మాసాంతము కూడా ఈ సూర్య భగవానుడు లాభంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది చాలా చాలా యోగ్యకరమైనటువంటి విషయము. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి, ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలకి ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారో వారికి గనక గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే వారి యొక్క జన్మజాతకంలో లగ్నము కానీ లగ్నం నుంచి ఉన్న గ్రహాలు దశాంతర్దోషాల రూపకంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలకి ఎక్కడైనా సరే అమరి ఉన్నట్లయితే తప్పకుండా ఉద్యోగ విషయంలో మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం ఎవరైతే ప్రభుత్వ పరంగా కోరుకుంటున్నారో ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి మరి కుజుడు శని మాత్రము కాస్త కర్మదోషాల్ని ప్రసాదిస్తున్నారు. ఏదైనా మీకు గనక గృహ కట్టడాలకి అప్పు చేయాలనుకున్నా, ఆల్రెడీ అప్పు చేస్తున్న వారి ద్వారా కొన్ని థ్రెడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే స్నేహితులు ఎవరైనా సరే స్నేహితుల దగ్గర మీరు డబ్బులు కనుక అప్పుగా తీసుకున్న సందర్భంలో మిథున రాశి వారు ఉన్నట్లే వారిలో తెలియనటువంటి, అంటే అవతల వ్యక్తుల్లో తెలియనటువంటి ఒక కుళ్ళు కల్మషం ఏర్పడి మిమ్మల్ని అడగకూడిన సమయంలో, అంటే మీరు ముందే రాసి పెట్టుకుంటారు ఫలానా సంవత్సరంలో నేను డబ్బులు ఇస్తాను, అప్పటిదాకా వడ్డీ ఇస్తాను అని. కానీ వారు వచ్చి మీ పీక మీద కూర్చుంటారు, నాకు ఇప్పుడే కావాలి లేకపోతే నేను కేసు వేస్తాను అని. మీ దగ్గర ఉన్న కాగితం ఉన్నప్పటికీ కూడా అవతలి వ్యక్తి మిమ్మల్ని భయాందోళనకి గురి చేసి మీకు ఉన్నటువంటి, అంటే ఇంకో చోట చేయని రియాక్షన్లో మీరు ఏం చేయలేక అప్పు చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ దశమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం వలన. దాని వలన ఆరోగ్యం, ఆల్రెడీ మీకు జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు కుజుడు యొక్క
చతుర్థ దృష్టి మీ జన్మరాశి మీద పడటం వలన అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. అట్లాగే ఎవరైనా సరే వివాహపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ వివాహ విషయాలు అక్కడి దాకా వచ్చి ఆ సమయానికి వివాహం వద్దని కానీ వివాహాన్ని ఆగిపోవటం కానీ ఇట్లాంటివి ఎన్నో రకాలైన ఇబ్బందులు. భార్యాభర్తల మధ్య ఏదైనా సరే సయోధ్య కలుగుతోంది, ఇరువురు చాలా కాలం దూరంగా ఉన్నారు, కలుస్తున్నారు అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చే లోపలే వారి యొక్క మాటలు కాస్త వికటించి ఇరువురు మధ్య విపరీతమైనటువంటి మానసిక ఆందోళనలు కలిగి మధ్యవర్తులు ఎవరో ఒకరు దూరి వారి మధ్య ఇంకా గొడవలు రెట్టింపు చేసి మళ్ళీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే విడిపోయే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి భార్యాభర్తలు కాస్త సంయమనంతో మన గ్రహస్థితి బాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే అనుకోండి. మధ్యవర్తుల్ని ఎవరు కూడా భార్యాభర్తలు రానిమాకండి. మీ బాధలు కలిగినా సంతోషాలు కలిగినా ఇరువురు ఒకరికొకరు మాట్లాడుకోండి తప్ప మూడో వ్యక్తి, అది తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా చెల్లి అయినా పిల్లలనైనా సరే మీ మధ్యలో రానిమాకండి. దానివలన ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ 11వ తేదీ నుండి బుధుడు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన నీచ స్థితిని పొందటం ద్వారా, కుజశనులతో పొందటం ద్వారా చర్మ సంబంధిత అనారోగ్య బాధలు కానీ, నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య బాధలు, థైరాయిడ్, లేకపోతే గొంతుకు సంబంధించిన, వెన్నుపూసకి సంబంధించిన, నడుముకి సంబంధించిన ఎన్నో అనారోగ్య బాధలు మిమ్మల్ని కబలించే వేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా హాస్పిటల్కి వెళ్ళటము, లేకపోతే కొంతమందికి అయితే కనుక ప్రమాదాలు కూడా సూచించే పరిస్థితి. కుజుడు బుధుడు శని కలవడం ద్వారా ఈ నెల రోజుల్లో మిథున రాశి వారు కాస్త ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లోంచి ఎవరైనా ఫోన్లు చేసినా, ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైనా ఫోన్ చేసినా, ఇంకెవరైనా ఉద్యోగస్తులు ఫోన్ చేసినా, వ్యాపారపరంగా మీకు ఎవరైనా ఫోన్లు చేసినా దయచేసి ఎవరు కూడా ఫోన్లు మాట్లాడకండి. ఈ మిథున రాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఆపైనా మాట్లాడండి. ఎందుకంటే ఈ కుజ బుధ శనుల యొక్క సంయోగము ఎలాంటిదంటే, మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది, ఫోన్లో మాట్లాడుతూ మీరైనా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు, అవతల వాళ్ళైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఇది చిన్న సలహాగా పాటించండి. ముఖ్యంగా అప్పుల బాధ అనేటటువంటిది మిమ్మల్ని వేధిస్తుంది. అట్లాగే 9వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము కాస్త దూర ప్రయాణాలని సూచిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. శుక్ర భగవానుడు మరి పంచమాధిపతియే వ్యయాధిపతియే ఆయన మేషరాశిలో దాదాపుగా ఈ నెల 19వ తారీఖు వరకు ఉండి విశేషమైనటువంటి భోగ భాగ్యాదుల్ని, వస్త్ర లాభాదుల్ని, వాహన సుఖ సౌఖ్యాదుల్ని, ఇంట్లో గృహంలో విందులు వినోదాలు, అకస్మాత్తుగా ఏదైనా సరే పూజలు పునస్కారాల ద్వారా ఎంతోమంది మీ ఇంటికి వచ్చి ఆనందంతో ఉండి, కొంతమంది ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఒక స్త్రీని కానీ ఒక స్త్రీ ఒక అబ్బాయిని కానీ చక్కగా మోహించి వివాహం చేసుకునేటటువంటి మాటలు కూడా కలపటము, దాని ద్వారా కుటుంబంలో చక్కటి ఆనందకరమైన వాతావరణం శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. ఒక రకంగా ప్రేమికులకి అనుకూలమైన భావంగా చేసుకోవాలి. తర్వాత 20వ తారీఖు నుండి ఈ మాసాంతము కూడా శుక్రుడు 12వ రాశిలోకి రావటం ద్వారా కొంచెం ఈ ప్రేమకి సంబంధించిన వ్యవహారాలలో కుటుంబంలో పట్టు వలన మీకు అది కాస్త నెగిటివ్గా కనబడే అవకాశం ఉంటుంది. కాస్త ఆర్థికమైనటువంటి ధన సంపాదన కోసం మీరు దూరభారాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ధనాన్ని పెట్టుబడి పెట్టుంటే దాని ద్వారా కూడా చక్కటి ఆదాయం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే మిథున రాశి వారు ఇందాక నేను చెప్పినట్లుగా ఆ 41 రోజుల్లో పాల్గొనే అవకాశం తీసుకోండి. అట్లాగే మీరు కూడా వ్యాపారము, ఆరోగ్యము, ముఖ్యంగా అనుకున్నటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో కానీ ప్రమోషన్ వ్యవస్థల్లో కానీ మీకు ఇబ్బందులు కలుగుతున్నా, సూర్యుడు అనుకూలిస్తున్నా కూడా కర్మస్థానంలో ఉన్నటువంటి బుధుడు కుజుడు శని మాత్రము చాలా ఇబ్బందులు కలుగజేస్తారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. హనుమంతుడి చాలీసా కూడా నిత్యము 11 సార్లు చేయండి. శ్రీరాముడు వారి యొక్క రక్షాస్తోత్రం మిమ్మల్ని సర్వదా కాపాడుతుందని గుర్తుంచుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.